దౌత్య విభేదాల తర్వాత తొలిసారి మాల్దీవుల పర్యటనకు ప్రధాని మోడీ. ఈ నెల 23-26 వరకు యూకే మాల్దీవుల్లో పర్యటన. మాల్దీవుల 60వ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న మోడీ. భారత్ ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ దూసుకువెళ్తోంది. 2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందన్న హోంమంత్రి అమిత్ షా. ఏపీ అభివృద్ధికి ఒక్కో నెల ఒక్కో కార్యక్రమం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మించిన ఏఐని అభివృద్ధి చేస్తాం. ఆగస్టు 15 నాటికి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 ప్రభుత్వ సర్వీసులు అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పరిశీలించిన రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్. 2026లో కాజీపేట్లో కోచ్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందన్న రైల్వే మంత్రి. మంత్రి లోకేష్ ట్వీట్కు స్పందించిన ఆనంద్ మహీంద్ర. ఏపీలో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయి. పౌరశక్తి, సూక్ష్మ నీటిపారుదల, పర్యాటక రంగంలో పెట్టుబడులపై చర్చిస్తున్నాం. ఏపీ పురోగతిలో భాగస్వామిగా ఉండటం గర్వకారణమన్న ఆనంద్ మహీంద్ర. ఏపీలో హరిహర వీరమలు సినిమా టికెట్ ధరల పెంపు. 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి. ఈ నెల 23న ప్రీమియర్ షోకు సర్కారు అనుమతి. ప్రీమియర్ షో టికెట్ ధర 600, లోయర్ క్లాస్ 100, అప్పర్ క్లాస్ 150 వరకు, మల్టీప్లెక్స్ టికెట్ ధర 200 వరకు పెంపు. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన సమావేశానికి హాజరైన ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొంగులేటి. రాష్ట్ర ఆదాయం పెంపుపై చర్చ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయం. బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ నేతలు అబద్దాలు చెబుతున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం. షామీర్పేట్లో హుజూరాబాద్ బీజేపీ కార్యకర్తలతో ఈటెల సమావేశం. కొందరు తనపై కుట్ర చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈటెల ఆగ్రహం. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అంకితభావంతో పనిచేస్తానన్న ఈటెల. ఏపీ లిక్కర్ కేసులో 300 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిట్ 268 మంది సాక్షులను విచారించి 100కు పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, 62 కోట్లు సీజ్ చేసినట్టు ఛార్జ్షీట్లో పేర్కొన్న సిట్ కార్యాలయంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణ. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణం. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం భట్టి. వైసీపీ మాజీ మంత్రి నారాయణ స్వామికి సిట్ నోటీసులు. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశాలు. కేటీఆర్పై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు. కేటీఆర్ జీవితంలో సీఎం కాలేరు. కేటీఆర్ అరాచకాలపై పుస్తకం రాసి గడప గడపకు పంచుతా. కేటీఆర్ జైలు ఊసలు లెక్కపెట్టడం ఖాయమన్న మైనంపల్లి. లిక్కర్ కేసులో సిట్ వద్ద ఆధారాలున్నాయి. అందుకే ఒక్కొక్కరి అరెస్టు జరుగుతోంది. టీడీపీ నేత పట్టాభి. మిథున్ రెడ్డి నిందితుడని సాక్షాత్తు విజయసాయిరెడ్డి చెప్పారు. జగన్ను జైలుకు పంపిస్తామన్న పట్టాభి. శంషాబాద్లో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్. హైదరాబాద్ నుంచి థాయిలాండ్ బయలుదేరిన 6 గంటకే విమానంలో సాంకేతిక లోపం. శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన. 6 నిమిషాల్లో ముగిసిన హెచ్సీఏ భేటీ. అంబుడ్స్మన్ గా జస్టిస్ సురేష్ కుమార్, ఎథిక్స్ ఆఫీసర్ కేసీ భాను ఎన్నిక. ఉప్పల్ స్టేడియంలో హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాస్, సీఈఓ సునీల్ ను విచారించిన సిఐడి. 500 మ్యాచ్ల రికార్డుల పరిశీలన. హెచ్సీఏ చెల్లించిన బిల్లులపై ఆరా. హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు హయాంలో సొంత సంస్థలకు క్యాటరింగ్. ఒక్కో ప్లేటుకు 2000 బిల్లు. కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ సవాల్. గత 10 ఏళ్లలో రైతులు కష్టాలు పడ్డారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. సొంత ఎమ్మెల్యేలే కాంగ్రెస్పై కేసులు వేస్తున్నారన్న శ్రీనివాస్ గౌడ్. రేపు కేంద్రం అఖిలపక్ష సమావేశం. ఎల్లుండి నుంచి పార్లమెంటు సమావేశాలు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కు గాయాలు. కింగ్ మూవీ షూటింగ్ లో డూప్ లేకుండా స్టంట్స్ చేస్తుండగా ప్రమాదం. మెరుగైన చికిత్స కోసం అమెరికాకు షారుఖ్ ఖాన్. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాన్వాయ్లో ప్రమాదం. ఎస్కర్ట్ వాహనం బోల్తా. పలువురు పోలీసులకు తీవ్ర గాయాలు. మైసూరు నుంచి బెంగళూరు వస్తుండగా ప్రమాదం. పాకిస్తాన్ దుస్సాహసం. ఉగ్రవాదులు, విమానాల హైజాకర్లకు ఆశ్రయం కల్పించిన వారికి మరణశిక్ష రద్దు. ఈ మేరకు ఏకంగా చట్టంలో సవరణలు చేసిన బిల్లుకు పాక్ సెనెట్ ఆమోదం. బ్రెజిల్ జడ్జిపై అమెరికా ఆగ్రహం. మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారో కదలికను నిరంతరం గమనించాలంటూ బోల్సనారో కాలికి ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమర్చాలని ఆదేశించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు జడ్జికి వీసా రద్దు చేసిన అమెరికా. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు. ఒకేసారి 300 డ్రోన్లు, 30 క్షిపణులతో కీవ్పై విరుచుకుపడిన మాస్కో. అనేక నివాస భవనాలు, ఆసుపత్రులు, వాహనాలు ధ్వంసం.
న్యూయార్క్లో అరుదైన పురాతన వస్తువుల వేలం 263 కోట్లకు పలికిన డైనోసార్ శిలాజం.